హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. జగిత్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యూట్యూబర్ వైష్ణవి 4 నెలల గర్భిణీగా ఉండగానే మృతి చెందడం కలకలం రేపుతుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో యూట్యూబర్గా గుర్తింపు పొందిన వైష్ణవి హరిబాబుతో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కొంతకాలం సజావుగా సాగిన వారి జీవితం తర్వాత విభేదాలతో మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. చిన్న చిన్న గొడవలతో మొదలైన ఈ విభేదాలు రోజు రోజుకి తీవ్రతరమయ్యాయి. ఘటన జరిగిన రోజు కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో జరిగిన ఘర్షణ దురదృష్టవశాత్తు విషాదానికి దారితీసింది. తీవ్రంగా గాయపడిన వైష్ణవి ప్రాణాలు కోల్పోయింది. 4 నెలల గర్భిణి అయిన ఆమె మృతి కుటుంబ సభ్యులను గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డిఎస్పీ మాట్లాడుతూ ఈ ఘటనను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు. కుటుంబ విభేదాలే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాతే వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తెలియజేయండి. మరి రెండు బాణాలు 5 నెలల గర్భవతి ఆరు ఉరి శిక్ష పడాలి. సైకిల్ గర్భవతి ఇష్టపడి ఆరు ఉరి ఇదే కదా మేము తెల్లారు లేచేసరికి ఏంటంటే మాకు అక్కడ సౌండ్లు బాగా నత్తున్నాయి. ఏమైనా చెప్పని మేము ఉరికొచ్చేసరికి ఇట్లా మీ చెల్లెని చంపిండు, చంపి పారిపోయినా అని చెప్పని అన్నారు. మరి గట్లెందుకని చెప్పని చూస్తే మొత్తం డోర్ ఎత్తి లోపలికి పోతే ఏంటంటే బ్లడ్ మొత్తం ఉన్నది. ఇక్కడనేమో ఇట్లా హోల్ లాగా పడ్డది, మొత్తం చేతికి ఇక్కడంత గాయం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అయితే మాకు ఎప్పుడు గొడవ లెక్క అయితే అనిపించలేదు. వాళ్ళు పెళ్ళి ముందుగా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు, ఏది మన పిల్లగాని ఇంటి నుండి వాళ్ళకైతే ఇష్టం లేదు. సరే లేకుండా మా పిన్ని వాళ్ళని చేసిరంటే సరే మేము చూసుకున్నది అని చెప్పని ఈయనే ఉన్నారు. ఇక్కడనే మంచిగా ఉన్న అయిపోయింది. ఇక రాత్రి ఏదో చిన్న చిన్న సౌండ్ నచ్చినట్టు గొడవ లెక్క వినిపించింది అట. ఇక్కడ ఎంత కొట్టినా డోర్ తీయాలి. సరే లేదు గట్ల ఉన్నదా తెల్లారు జరిగింది. ఇంకా మంచిగా ప్రెగ్నెన్సీ 5 నెలలు అనుకుంటా. దాదాపూర్లో ఒక నైట్లో ఒక మర్డర్ జరిగింది. మార్నింగ్ అవర్స్లో వాళ్ళ పేరెంట్స్ చూసినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ కూతురు రక్తం మడుగులో చనిపోయి ఉన్నది. ఆమె పేరు వైష్ణవి, తర్వాత ఆమె భర్త పేరు హరి. హరి ఆమెకు లవ్ మ్యారేజ్ అయింది ఒక 10 months బ్యాక్. వాళ్ళకు ఆ మధ్యలో గొడవలు, తర్వాత వాళ్ళకి ఇంతకుముందు కూడా వాళ్ళ అత్తమామతో తర్వాత ఆమె కూడా గొడవలు చెప్తూ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇచ్చిన పిటిషన్ కూడా కేసు రిజిస్టర్ చేస్తున్నారు. అతను ఆమెతో ఆ రోజు కూడా నిన్న నైట్లో కూడా గొడవపడి ఆమెను ప్రతితోని పొడిచినట్టు కొన్ని ఇంజరీస్ ఉంది. అదేవిధంగా ముందు కూడా తీసుకున్నట్టు అక్కడ ఇంజరీస్ అవ్వబడుతుంది. ఇప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి ఇన్వెస్టిగేట్ చేసి అదేవిధంగా అక్యూస్ని కూడా వెంటనే పట్టుకొని అక్యూస్ని కూడా నేరస్తుని కూడా పట్టుకొని చేయడం. ఈ కారణము అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అందుకని వాళ్ళ పేరెంట్స్ తర్వాత అతను కూడా డబ్బుల గురించి అంతకుముందు కూడా చాలాసార్లు గొడవ చేసినట్టు తెలుస్తుంది. సో డౌరీ హరాస్మెంటే దానికి కారణం అని తెలుస్తుంది.